అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. ఒకరోజు ఆ 7 కొడుకులు వేటకు వెళ్లారు. వెళ్ళి 7 చేపలు తెచ్చారు. తెచ్చి వాటిని ఎండపెట్టారు. ఆ మరునాడు చూస్తే వాటిలో ఒక చేప ఎండలేదు. దానిని పట్టి తెచ్చిన రాజకుమారుడు అడిగాడు, చేపా చేపా, ఎందుకు నీవు ఎండలేదు? గడ్డి మోపు అడ్డం వచ్చింది అన్నది చేప. గడ్డి గడ్డి, ఎందుకు అడ్డం వచ్చావు అని గడ్డిని అడిగాడు రాజకుమారుడు. ఆవు నన్ను మేయలేదు అన్నది గడ్డి మోపు. ఆవు ఆవు, ఎందుకు మేయలేదు? ఆవు ఆవు, ఎందుకు మేయలేదు అని ఆవును అడిగాడు. గొల్లవాడు మేపలేదు అన్నది ఆవు. గొల్లవాడా గొల్లవాడా, ఎందుకు మేపలేదు అని గొల్లవాడిని అడిగాడు రాజకుమారుడు. అవ్వ బువ్వ పెట్టలేదు అన్నాడు గొల్లవాడు. అవ్వా అవ్వ, ఎందుకు బువ్వ పెట్టలేదు అని అవ్వను అడిగాడు రాజకుమారుడు. పిల్లవాడు ఏడ్చినాడు అన్నది అవ్వ. పిల్లవాడా పిల్లవాడా, ఎందుకేడ్చావు అని పిల్లవాడిని అడిగాడు రాజకుమారుడు. చీమ కుట్టింది అన్నాడు పిల్లవాడు. చీమా చీమా, ఎందుకు కుట్టావు అని చీమను అడిగాడు రాజకుమారుడు. నా బంగారు పుట్టలో వేలు పెడితే మరి నేను కుట్టనా అని ఎదురు ప్రశ్న వేసింది చీమ. భలేగా సమాధానం చెప్పిందే అని ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టాడు రాజకుమారుడు.